కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ షర్మిల పర్యటించారు. నియోజకవర్గంలోని బంటుమిల్లి మండలం అత్తుమూరులో పంట నష్టపోయిన రైతులను ఆమె పరామర్శించారు. మోందా తుఫాను ప్రభావంతో వరి పంట నీట మునిగి నష్టపోయిన రైతులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ షర్మిల మాట్లాడుతూ పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 25,000 చొప్పున నష్టపరిహారం ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులకు బీమా సదుపాయం ప్రభుత్వమే ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నష్టపోయిన పంటలను పూర్తిగా సర్వే చేయించి అంచనా వేసి రైతుల్ని ఆదుకోవాలని కోరారు. ప్రధానమంత్రి మోడీ ఈ విపత్తుని నేషనల్ డిజాస్టర్గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెడన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సొంటి నాగరాజు, ఇతర నియోజకవర్గ ఇన్ఛార్జీలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పెడన నియోజకవర్గంలో సాతులూరు రోడ్లో వరి వేసుకున్న రైతులు తీవ్రంగా ఈ మొంతా తుఫాన్తో నష్టపోవడం జరిగింది. వాళ్ళని పలకరించడానికని ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. మా వెనకాల చూస్తే, మా వెనకాల కెమెరాలు అన్నట్టు పాయింట్ చేయండి అమ్మా, మా వెనకాల చూస్తే ఒట్టి ఈ రోడ్లోనే 400 ఎకరాలకు పైగా వరి మునిగిపోయింది. పంట దేనికి పనికి రాకుండా పోయింది. ఇలా మొంతా తుఫాను మన రాష్ట్రంలో చేసిన బీభత్సానికి మొత్తం రైతాంగం మొత్తంగానే తీవ్రంగా నష్టపోయారు. అసలే అప్పుల్లో ఉన్నారు. వాళ్ళ కష్టాలలో వాళ్ళు అప్పులు తెచ్చి పంటను పండించాలనుకుంటే అన్ని రకాల ఇబ్బందులు వాళ్ళకి ఎదురయ్యాయి. ఇవన్నీ కూడా అధిగమించి ఆఖరికి ఎరువులు ఇలాంటివి కూడా కొనుక్కోవడానికి బ్లాక్లో కొనుక్కుని ఈరోజు ఈ స్థాయి వరకు పంటను తీసుకొస్తే మొంతా తుఫాన్తో మొత్తానికే నష్టపోయారు రైతులు. కానీ నిన్న చంద్రబాబు గారు మొంతా తుఫానికి నష్టం జరిగింది అని చెప్తూ అంచనాలు చాలా తక్కువ చేసి చూపించారు. మరి ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏమిటో ప్రజలకు అర్థం కావటం లేదు. కానీ ఒకవేళ ఎక్కువ అని చెప్తే పరిహారం ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది అని ముఖ్యమంత్రి గారు అనుకున్నట్టున్నారు. కానీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాం, మీరు చెప్పిన ఫిగర్స్కి వాస్తవాలకి అసలు పొంత